హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటంటారు, బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ఒక చాగంట రాసుకున్నా కదా. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ వచ్చింది. ఫ్యామిలీ వీక్ గురించి ఓకే. ఇంకా సంజన, డెమాన్, వీళ్ళందరూ డెమాన్, సంజన ఇద్దరు రీతు గురించి మాట్లాడి నేను చిన్న బేబీ అనుకున్నారా తనని. నాకు చిన్న బేబీ ఆ రోజు నుంచి నాకు ఏడు వచ్చినప్పటి నుంచి నేను తనని చిన్న బేబీ అనుకొని నేను ఉన్నా. కానీ నన్ను నామినేషన్ చేయడం నాకు అస్సలు నచ్చలేదురా అని ఏడుస్తుంటా. అక్క ఏడవకక్క, తను ఎందుకు నామినేషన్ చేసినా నేను ఇంకా మాట్లాడాలనుకుంటలేనురా తనతో అంటే, సరే అక్క మాట్లాడకు కానీ ఏడవకక్క, అస్సలు ఏడవకక్క ప్లీజ్ అక్క అని అడుగుతాడు. నిజంగా డెమాన్ అయితే సూపర్ రా బాబు. ఎవరున్నా అడగడం అట్లాంటివి అయితే డిమాండ్తో అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. డిమాండ్ ఇంకా అడుగుతాడు ఏడవకక్క అంటే, లేదు డిమాండ్ నేను ఆ రోజు నాకు ఏర్ ఇచ్చినప్పటి నుంచి నాకు చిన్న పాప, ఈ హౌస్లో చిన్న పాప అనుకున్నాను నేను తనని. తను నన్ను ఇట్లా నామినేషన్ చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే నాకు బాధ అనిపించింది అని అంటే, ఓకే తను ఎందుకు నామినేట్ చేసిందంటే ఉండొచ్చురా నాకైతే నచ్చలేదు అని చెప్తారు. ఓకే ఓకే అక్క అంటారు. ఫ్యామిలీ వీక్ అని టైం ఇస్తారు. టైం ఇచ్చినప్పుడు బిగ్ బాస్తో నీ అమ్మ ఏంద్ర బాబు బిగ్ బాస్ ఇంత ఘోరంగా నటిస్తున్నాడు అనే ఒక థాట్ అనిపించింది నాకు. చాలా కోపం వచ్చింది బిగ్ బాస్. పాపం సంజన ఏడుస్తూనే ఉంటుంది. సుమనాన్న ఏడుస్తుంటారు, రీతు ఏడుస్తుంటారు. అందరూ ఇంకా నిలబెట్టి ఇది ఫ్యామిలీ టైం. బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ టైం ఎలా అంటే ఓకే ఒక మూడులు ఉంటాయి. ఇంత టైం ఏడిస్తారు అంటే అంటే తనుజ ఈ కలర్ ఆ కలర్ ఈ కలర్ అని అడుగుతుంటారు వాళ్ళందరూ. అడుగుతుంటే లేదు తనుజ మన సంజన బిగ్ బామ్ వల్ల నీకు ఫ్యామిలీ వీక్ రాదు అందుకోసం అని అంటారు. తర్వాత నువ్వు సంచాలకుగా ఉండాలి తనుజ, నువ్వు కెప్టెన్ అయినందుకు నీకు ఇష్టం వచ్చిన టైమింగ్ తీసుకోవచ్చు అని అంటారు. ఓన్లీ తనుజ కోసమే బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ పెట్టారా అని ఒక ఒపీనియన్ అనిపించింది. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు అని చాలా బాధ అనిపించింది. తర్వాత ఆ తాడులు 60 minutes తనుజ తీసుకుంటుంది. ఓకే హ్యాపీ. తనుజ ఫ్యామిలీ గురించి చెప్తే నీకైతే చాలా బాగుంటుంది. అయినాక సంజన గారు కూడా ఫ్యామిలీ వీక్ అన్నారు కదా బిగ్ బాస్, ఏదో ఒక ఆశ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటారు. మన ఫ్యామిలీ మనం వీడు ఎంత స్ట్రాంగ్ ఉన్నామంటే మనం బయట వాళ్ళు ఉన్నందుకే ఈరోజు ఇంత స్ట్రాంగ్ ఉన్నాం ఇంత అని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. నిజంగానే మనం బయట ఇది ఎంత స్ట్రాంగ్ ఉన్నామో దానికోసమే బయట అది అనిపించింది. సూపర్ అనిపించింది. ప్లీజ్ నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. వాళ్ళు తర్వాత కూడా సంజన గారు వాళ్ళందరూ ఫ్యామిలీ గురించి ఏడుస్తుంటారు. తర్వాత తాడులు సుమనాన్న ఏడుస్తుంటారు. ఎందుకంటే ఆ తాడు తొందర సుమనాన్న తీయలేకపోతాడు. 100% నేను రాసిస్తాను. సుమనాన్న తొందర తీయలేకపోతాడు కాబట్టి ఏడుస్తుంటారు. సుమ్ము ఏడుసుకో నేను చేసాం అంటే ఇది నాకన్నా హైట్ ఉందిరా నాకు రాదురా అని అంటాడు. అయినాక నిజంగా హైట్ ఉందని అంటాడు కానీ భలే అనిపిస్తుంది. హైట్ ఉందిరా నాకు రాదురా అంటే ఏం కాదు నువ్వు విడిచిపెట్టు, దాని గురించి ఆలోచించకు, నీకు వస్తుంది సుమ్ము అని నిజంగా ఏం ఆడతారు. ఫస్ట్ ఇమాన్యుల్ పోయి గెలుచుకుంటారు 45 minutes. సెకండ్ 30 minutes డెమాన్ పోయి గెలుచుకుంటాడు. థర్డ్ కళ్యాణ్ 20 minutes గెలుచుకుంటాడు కానీ అది సుమనన్న కోసం. ఫోర్త్ దివ్య పోయి 20 minutes తీసుకుంటుంది. 15 minutes భరణి గారు 15 minutes. సంజన గారు పాపం అందరూ ఏడుస్తారు. తర్వాత సంజన రీతు గొడవ అవుతుంది వీళ్ళిద్దరు. అరే రీతు అదే తీసుకుంటా వాళ్ళందరూ ఇప్పుడు కళ్యాణ్ ఆమెకి ఆయనకి ఇచ్చిండు. నిజం బంగారు అనిపించింది. కళ్యాణ్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీని చేసి మరీ ఇవ్వడం, సుమనన్నకి ఇవ్వడం నాకైతే భలే అనిపించింది. చాలా బాగా అనిపించింది. సుమనన్నకు డెమాన్ కూడా ఆయన టైం లేదని కూడా ఆలోచించి తీస్తాడు. అది భలే అనిపిస్తుంది కానీ అది పోట్రే కాదు, ఎందుకో అర్థం కాదు. డెమాన్ విజయాలు అవి మంచివి పోట్రే కాదు. కళ్యాణ్కి నచ్చిందా కళ్యాణ్వే పోట్రే అయితే అవన్నీ కళ్యాణ్ గురించే చెప్తుంటారు. కళ్యాణ్ చాలా మంచోడు. నేను 100% కళ్యాణ్ కూడా సపోర్ట్, నేను కాదని అంటలే కానీ అందరికీ సమానంగా ఉండాలి కదా అని అంటారు. దివ్య సంజన గారు కూడా గొడవ అవుతుంది. సంజన గారు మీరు ప్రతిదీ గొడవ, ఇది ఫ్యామిలీ టైం అండి, ఎందుకు ఈ పంచాయతీలు ఈ గొడవలు అస్సలు నచ్చలేదని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. భలే అనిపించింది నిజం. సంజన గారిది వీళ్ళది కూడా చాలా బాగా అనిపించింది. చాలా గొడవ కోపం వచ్చింది. సంజన గారు టైం బిగ్ బాస్ ఇంకా చెప్తే ఎవరి టైం వాళ్ళకి ఇప్పుడు ఎంత ఉందని చెప్తే అందరు చెప్తుంటారు. చెప్పిన తర్వాత సుమనన్న కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటాడు. కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నప్పుడు సుమనన్ననే పిలుస్తారు. సుమన్ నీకు
20 మినిట్స్ నీ ఫ్యామిలీ టైం సరిపోతుందా అంటే, బిగ్ బాస్ సరిపోదు బిగ్ బాస్, మీరు ఏదన్నా ఎక్కువ పెంచితే బాగుంటుంది సార్, బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అంటాడు. అయితే రిక్వెస్ట్ చేస్తున్న బిగ్ బాస్ అంటాడు. అయితే సుమన్ ఏమని చెప్తాడు బిగ్ బాస్, బయట పోయి ఎవరితోనన్నా నీ టైం స్వాప్ చేసుకోవచ్చు, నీ టైం ఎక్కువ కూడా పెంచుకోవచ్చు, అందుకోసం నేను చెప్తున్నా అని అంటాడు. అది తప్పు, నాకెందుకో ఓకే కరెక్టే. భరణి సారీ సుమన్ చెప్తాడు, బిగ్ బాస్ వద్దు బిగ్ బాస్, వాళ్ళకు కూడా ఫ్యామిలీ అవసరం, అందరితో ఫ్యామిలీ అవసరమే, ఎందుకు ఇట్లా నేను వేరే వాళ్ళు తీసుకొని ఉండాలని నాకైతే అస్సలు లేదు బిగ్ బాస్ అని భలే మాట్లాడతారు సుమన్ అన్న. నాకు బాగా అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా. ఓకే అందరు వాళ్ళే తీసుకొని ఎందుకు ఆడాలి, ఓకే సుమన్ అన్నకు వచ్చింది, సుమన్ అన్న ఆడితే బెటర్ కదా అని ఒక ఒపీనియన్తో తీసుకున్న తర్వాత సరేలే అనుకున్నారు. సరే అనుకొని వాళ్ళు ఒప్పుకొని ఇంకా కాముష ఏమనకుండా తీసుకుంటాడు. ఓకే అంటాడు. లెటర్ వస్తుంది. లెటర్ వచ్చినాక 16 years అయిందంట వాళ్ళ మ్యారేజ్ అయ్యి. వడపావు తీసుకొచ్చింది, భలే అనిపించింది. 16 years అయిపోయింది కదా వాళ్ళ మ్యారేజ్ అయిపోయి, ఇంకా వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకుంటుంటారు. అట్లా 16 years అయిపోయింది మ్యారేజ్ అయిపోయి అని చాలా బాగా మాట్లాడుకుంటారు వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత లెటర్ వస్తాయి, లెటర్స్ చదువుతుంటారు. లెటర్స్ చదువుతున్నప్పుడు నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే, లెటర్స్ చదవడం అన్న ఏడుస్తుంటాడు. అప్పుడు రీతు చదువుతుంటే ఎమోషనల్ అవుతారు. రీతు కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అందరూ ఎమోషనల్ అయినాక ఇంకా తర్వాత ఇంకా కొద్దిసేపటికి వస్తుంది వాళ్ళ వైఫ్ వచ్చింది. సూపర్ అనిపించింది నిజంగా. వదినమ్మ చాలా చాలా బాగా అనిపించింది. వదినమ్మ వచ్చి ఇలా ఫ్యామిలీ అందరు బాగున్నారా, 16 years ఇలా భరించావే నన్ను అని వాళ్ళు మాట్లాడుకుంటూ, మన మధ్యలో గొడవలు వచ్చాయి, అవన్నీ వచ్చినాయి, అవన్నీ వదిన ఇంకా అందరితో మాట్లాడుకో, మేము 2 minutes ఉన్నప్పుడు పిలుస్తాము, అప్పటి వరకు మీరు ఇద్దరు మాట్లాడుకున్నా అని చెప్తాడు. భలే అనిపిస్తుంది. అందరూ అందరు మాట్లాడుకుంటారు, ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉంది, నీ చెయ్యలు ఉంది, నీ చెయ్యికి అట్లయింది కదా, ఇలా ఉంది, ఆపరేషన్ అయింది కదా, మళ్ళీ మాట్లాడు, ఎందుకే గౌతమ్ రూపిక రాలేదే అంటే, ఒక్కరే రావాలని అన్నారు కదా అని అంటారు. భలే మంచిగా అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. వాళ్ళిద్దరి జంట అయితే చాలా బాగుంది. లాస్య గారు కూడా చాలా చాలా బాగున్నారు. ఇంకా వచ్చి మాట్లాడతారు 2 minutes. ఇంకా 2 minutes ఉన్నప్పుడు అందరితో మాట్లాడుకుంటారు. అందరితో మాట్లాడుకున్నాక లోపలికి పోయి కెప్టెన్ రూమ్లో పోయి మాట్లాడుకోండి, ఏం కాదు, కెప్టెన్ రూమ్లోకి పోయి కూర్చొని అంటారు. కెప్టెన్ రూమ్లోకి పోయి కూర్చున్నప్పుడు ఈమెం చెప్తుంది, తనుజతోనే ఎక్కువ ఉండకండి, తనుజది హైప్ ఉంటుంది, తనుజతోనే ఎక్కువ ఉండకండి అని అన్నారు. అది బ్యాడ్గా పోట్రే అవుతుంది. పాపం అనిపించిందిలే, ఆమె కరెక్ట్గా చెప్పింది. ఓకే ఇప్పుడు ఎవరికైనా సొమ్ము వాళ్ళకు ఉండకండి అని అంటారు. అంత మంచిగా గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, మేము హ్యాపీ, నువ్వు గెలవకపోయినా పర్లేదు కానీ హ్యాపీ మాకు అని అంటారు. అది హైలైట్ అనిపించింది. ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా సాంగ్ వస్తుంది, డ్యాన్స్ చేసి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా ఏడుస్తాడు పాపం అనిపించింది. ఇంకా అని అంటారు. తర్వాత కొద్దిసేపటికి థ్యాంక్ యూ అని మాట్లాడతారు. అందరు ఇంకా థ్యాంక్ యూ అని చెప్తారు. భలే అని అంటారు, మళ్ళీ నవ్వుతారు. చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత సంజన గారు ఇంకా ఏడుస్తుంటారు, బిగ్ బాస్ నాకు కూడా ఫ్యామిలీ టైం ఏదైనా ఇవ్వచ్చు కదా బిగ్ బాస్ అని ఏడుస్తుంటుంది. అయితే ఇమాన్యుల్ వస్తారు, బిగ్ బాస్ ఎవరిని అట్లా చేయడు, నీకు కూడా ఫ్యామిలీ టైం వస్తుంది మా అమ్మ, నువ్వు ఏడవకు, వస్తారు మా అమ్మ, నువ్వు ఏడవకు ప్లీజ్ అని అంటాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా వస్తారు కానీ బిగ్ బాస్ ఏడిపిస్తాడు కదా, కొంచెం ఏడిపించాలి కదా బిగ్ బాస్. అందుకోసం నాకు అది ఒక్కటే బిగ్ బాస్తో నచ్చదు. ఎందుకు ఏడిపిస్తాడు బాబోయ్, నేను టీఆర్పీ కోసం అందరిని ఏడిపించుకుంటుంటే ఎలా బిగ్ బాస్, ఏంటి నీ ప్రాబ్లం అనే ఒక ఒపీనియన్ అనిపించింది. నిజంగా చాలా కోపం వచ్చింది. ఓకే ఏడిపించుకోకుక్కలే అని అనిపించింది. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి తనుజ కన్ఫెషన్ రూమ్లోకి రండి అంటే తనుజ పోతుంది. తనుజ పోయినప్పుడు తనుజ ఫస్ట్ మీకు ఎక్కువ టైం కావాలంటే మీరు ఎవరితోనన్నా టైం ఇంకా స్వాప్ చేసుకోవాలనుకుంటారా అంటారు. వెనక ఇంకా మీరు వెళ్ళొచ్చు అంటారు. కళ్యాణ్ పోతుంది. కళ్యాణ్తో నీ ఫ్యామిలీ వద్దని ఇవ్వాలంటే ఇట్లా అంటారు. ఓకే అని అంటే మూతి పగులుద్ది, ఏంటి నేను కామెడీ ఆడితే అట్లా అంటావా అని అడుగుతుంది. ఈ కళ్యాణ్ ఏందో నిజంగా, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నప్పుడు దూరం పెట్టినా ఇప్పుడు వాళ్ళని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్? నాకు అది ఒకటి చాలా తప్పు అనిపిస్తుంది. ఫ్యామిలీ ఉండాలి, రావాలి, కాదని నేను చెప్పను. ఓకే నీ చిన్న ఉన్నప్పుడు దూరం పెట్టినని వాళ్ళు రావడం నీకు ఇష్టం లేదని కూడా నా ఒపీనియన్, కానీ వస్తే చాలా హైలైట్ అవుతుంది, అది వీడియో చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సరే ఓకే ఇంకా అదేంటంటే మాట్లాడుకుంటారు. వెనక వాళ్ళు కొద్దిసేపు మళ్ళీ తనుజ కన్ఫ్యూజన్ అంటే వాళ్ళ అక్క కూతురు వస్తుంది. వాళ్ళ అక్క కూతురు వెనక ఏడుస్తుంటుంది. అమ్మ వాళ్ళు ఏడుస్తే మళ్ళీ వాళ్ళ భాషలో మాట్లాడుతూ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు అమ్మాయి వెళ్ళి అంటే అమ్మ ఇదే వెళ్ళి ఎలా అంటే తను
అనుజ ప్లీజ్ రా, నేను ఏడుస్తే పాప ఏడుస్తుంది, ప్లీజ్ రా 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 అని అంటారు. అయినాక రాదు, ఇంకా బయటకు ఎత్తుకొని పోతుంది. ఇయర్ మై కూతురు అంటారు, మై కూతురు అని ఇంక అందరు ఎత్తుకుంటారు. ఎంత బాగుంటుంది అంటే అబ్బా పోపు అయితే సూపర్ 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 నేను అమ్మాయి ఎంత బాగుందంటే అంత బాగుంది. తర్వాత అమ్మాయిని చూసుకుంటా నిజంగా చాలా బాగుంది, అమ్మాయి అయితే చాలా బాగుంది. తర్వాత అమ్మాయిని చూసుకుంటా కూర్చోవచ్చు, రియల్ అంత బాగుంది. నాకు ఆ అమ్మాయి అయితే చాలా నచ్చింది. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏమంటారు, తనుజ వాళ్ళని చూసుకుంటూ ఉండవచ్చు. నిజం ఆ పాప చిన్న పాప అనగా కొద్దిసేపటికి వాళ్ళ చెల్లి వస్తుంది. వాళ్ళ చెల్లి వచ్చినప్పుడు ఏడుస్తుంటే ఆ పాపని ఎత్తుకొని పోతుంటారు. మళ్ళీ ఆడ కూడా మన సంజన గారు ఏడుస్తూనే ఉంటారు, అల్లారి కానీ వాళ్ళ ఆ కూతుర్లో ఆ పాపను చూసుకుంటుంది. ఎంత బాధ అనిపించింది అబ్బా, నిజంగా చాలా బాధ అనిపించింది. ఎంత అబ్బా పాపం అంటారు. వాళ్ళ చెల్లెలు వస్తుంది. వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు హాయ్ అందరికీ నమస్కారం అని నమస్కారం ఇస్తుంది. నమస్కారం ఇచ్చినప్పుడు పెళ్లి కూతురు ఇయ్యారంటే ఇంకా సూపర్గా మాట్లాడుతుంది. వాళ్ళ చెల్లి కూడా చాలా బాగా మాట్లాడింది, నిజంగా హైలైట్ అనిపించింది. వాళ్ళ చెల్లి ఇంకా చెప్తుంది, నువ్వు ఇలా అనుకుంటున్నావు, అలా ఏం లేదు, చాలా మంచిగా ఉంది, నీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అని ఎందుకు నువ్వు ఏడుస్తుంటే అమ్మ రోజు ఏడుస్తుంది, నువ్వు ఏడవకు, అమ్మ వాళ్ళు రోజు చూస్తున్నారు, 24/7 చూస్తున్నారు, రోజు చూస్తున్నారు, నువ్వు ఏడుస్తే మా అమ్మాయి కూడా ఏడుస్తుంది, అక్క అనుజ ఏడుస్తున్నారు, అందరు ఏడుస్తున్నారు, నువ్వు ఏడవద్దు అని చెప్తారు. భలే అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళు నిజంగా ఇంకా ఫుడ్ కూడా తీసుకొస్తారు, తింటారు. తర్వాత స్వీట్ అయితే తీసుకొస్తారు. తర్వాత వాళ్ళు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే వాళ్ళందరూ ఇంకా అట్లనే ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తుంటారు. ఎంత క్యూట్ అనిపించింది అంటే చాలా క్యూట్ అనిపించింది రా బాబు. వాళ్ళ చెల్లెలకి ఇంకా పెళ్లి కూతురు కార్యక్రమం చేస్తుంటారు, పెళ్లి కూతుర్ని చేస్తుంది, కార్డు ఇస్తుంది, ఇన్విటేషన్ కార్డు కూడా వస్తుంది. ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తారు. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఏడుస్తుంటుంది పాపం, ఏడుస్తుంటే మంచిగా చేసి కాలు మొక్కుతుంది. తర్వాత భరణి గారి కాలు కూడా మొక్కిస్తుంది. భలే అనిపించింది నాకైతే. ఆశీర్వాదం తీసుకుంటారు, వాళ్ళందరూ చూస్తూనే చూసుకుంటుంటారు. ఎంతో బాగుంటారు బాబు, క్యూట్ అనిపించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టేమో విరగా పోసింది అని అంటే, నువ్వు పెళ్ళి మళ్ళీ నేను వచ్చినాక చేసుకుంటా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావు, బిగ్ బాస్ విన్ ట్రోఫీ కావాలి నాకు బిగ్ బాస్ అని అంటారు. అది హైలైట్ అనిపించింది. అందరు సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అని అంటారు. నేను ఇట్లనే అరుస్తా కదా అంటే, ఇంట్లో అరుస్తావు, ఈడైతే కాదు కదా అది అని చెప్తుంది. భలే అనిపించింది, నిజంగా మస్తు ఇంట్లో ఇచ్చింది అనుకోండి. వాళ్ళ చెల్లెలు తెలివిగా ఇంట్లో ఇచ్చింది, సూపర్ అనిపించింది. తనగా బిగ్ బాస్ కూడా థ్యాంక్ యూ బిగ్ బాస్, నిజంగా పెళ్లి కూతురుని ఇలా చేయించి పంపించావు కదా, చాలా బాగా అనిపించింది. కార్లో పేరు వేయించారంటే ఏడుస్తుంటుంది, చాలా బాధ అనిపిస్తుంటుంది, నిజంగా బాధ అనిపించింది. ఓకే గుడ్. నిజంగా వాళ్ళ చెల్లె సూపర్ అనిపించింది నాకు. తనుజ కన్నా వాళ్ళ చెల్లెలే నచ్చింది, వాళ్ళ చెల్లెలే చాలా బాగుంది అని అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.